ఓకేనా సార్ ఒక్క అడుగు ముందుకు రండి సార్. మహేష్ వస్తా ఓకేనా ఇప్పుడే మామూలుగా వస్తే చెప్పాను ముందుకు రా కనపట్ల ఎట్లా ఉన్నాడు ఓకే సార్. నమస్కారాలు. నెల్లూరు అంటేనే ఒక వైభవం. ఆ వైభవానికి మగటంలాగా మన నగరంలో నిలిచింది ఈరోజు అయోధ్య రామ మందిరం. నెల్లూరు హిస్టరీలోనే ఎవరు సాహసించని విధంగా అత్యంత భారీ వ్యయంతో మెగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇది కేవలం ప్రదర్శన కాదు, నెల్లూరు గర్వించదగ్గ ఒక అద్భుతం. సిటీ ప్రజలు ఇప్పటి వరకు ఇలాంటి సెట్టింగ్ ఎప్పుడు చూసుంటారు సినిమాల్లో తప్ప. అలాంటిది ఈరోజు మొట్టమొదటిసారి మన నెల్లూరు గడ్డపై దీన్ని ఆవిష్కరించడం. అచ్చం అయోధ్యలో రామ మందిరం పులిపూర్చుకున్నట్టుగా అదే అనుభూతి తీసుకువచ్చే విధంగా 100 మంది ప్రసిద్ధ కళాకారులు 2 నెలలుగా రేయింబళ్ళు కష్టపడి దీన్ని నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లరు, ప్రతి ఒక్క గోపురం అయోధ్య రామ మందిరంలో పులిపూర్చుకున్నట్టు ఈరోజు తయారు చేశారు. ఎంతో కోట్లాది రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించడం జరిగింది. అయోధ్య రామ మందిరం మానవసరం లేని విధంగా ఇక్కడ మన నెల్లూరు ప్రజలకు ఆ అనుభూతిని కల్పించే విధంగా ఈ సెట్టింగ్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఒక్క రూపాయి లేకుండా ప్రతి ఒక్కరికి దీన్ని అందుబాటులో తీసుకొచ్చారు. చూసేవాళ్ళ సందర్శకులకు కూడా ₹1 డబ్బులు లేకుండా దీన్ని పూర్తి తీసుకొచ్చి ఈ ద్వారా నేను ఈ నిర్మించిన వారికి, అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన సోదరులకు, వాళ్ళకి ఈ ద్వారా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నెల్లూరు సిటీ ప్రజలే కాదు, జిల్లా ప్రజలు 50 మంది నేను దర్శించి ఆ బాలరాముడిని అయోధ్యలో చూసిన విధంగానే ఉంది, దాన్ని దర్శించుకోవాలని ఈ ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను. ఎంతో వ్యయ ప్రయాసాలకు దీన్ని ఈరోజు ఒక ఛాలెంజ్గా తీసుకొని నెల్లూరు గడ్డపై ఆవిష్కరించారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ద్వారా కూడా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలియజేసి వాళ్ళు కూడా దీన్ని దర్శించాలని మీ ద్వారా నేను నెల్లూరు నగరంలో అయోధ్య అనేది ఎంతో హిందువులందరికీ ప్రాధాన్యమైనది. అంత దూరం వెళ్ళలేని వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చిన మన పొంగూరు నారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన నారాయణ సార్కి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రజలందరూ అయోధ్య అయితే వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, పేదవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎంతోమంది. అలాంటి వారి కోసం మనకి అయోధ్యని తీసుకొచ్చి సేమ్ అక్కడ ఎలా చూసామో అలాగే మనకి ఇక్కడ నిర్మించడం జరిగింది. అలా 100 మంది కష్టపడి ఎంతో మనకి 60 రోజులు శ్రమించి ఇంత కష్టపడి ఇంత మనకి దగ్గరగా అయోధ్యని నిర్మించినందుకు వర్కర్స్ అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా అయోధ్య వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నెల్లూరు ప్రజలందరూ కలిసి
దర్శించుకొని ఆయన బాల రాముణ్ణి దర్శించుకొని అందరూ ఆయన ఆశీస్సులు పొందుతూ మనందరూ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే అందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చినందుకు నారాయణ సార్కి ధన్యవాదాలు. అదేవిధంగా అందరూ నెల్లూరు ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని ఆయన ఆశీర్వాదం పొందుకోవాలని పిల్లలకి ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా పిల్లలకి సంతోషంగా సమ్మర్ హాలిడేస్ వాళ్ళందరూ సంతోషంగా గడపాలని సందర్భంగా